కావ్య తీసుకొచ్చిన భోజనాన్ని అందరి ముందు తింటే తన ఇగో హర్ట్ అవుతుందని రాజు అలాగే పడుకుంటాడు. ఇక ఆ మధ్యలో ఆకలికి తట్టుకోలేక ఇక తను పిల్లిలాగా గదిలోంచి బయటకొస్తూ ఉంటాడు. ఇక చుట్టూ అటు ఇటు చూసి తనని ఎవ్వరూ గమనించడం లేదనుకున్న తర్వాత మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గరికి పిల్లిలాగా వస్తూ ఉంటాడు. ఇక అక్కడికొచ్చి టేబుల్ మీద ఉన్న భోజనాన్ని ఆత్రంగా ప్లేట్లో వేసుకొని ఇక ఆకలికి తట్టుకోలేక ఫాస్ట్గా స్పీడ్గా తినేస్తూ ఉంటాడు. తల ఎత్తకుండా స్పీడ్గా అన్నం తింటూ ఉన్న రాజు దగ్గరికి బామ్మ వచ్చి కూర్చొని రాజును అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా రాజు తలెత్తి చూసేసరికి ఎదురుగా బామ్మ కూర్చొని ఉంటుంది. ఇక రాజు షాక్ అయిపోయి ఇక తనని అలాగే చూస్తూ ఉంటాడు. నోట్లో అన్నం నోట్లోనే ఉంటుంది. ఇక కక్కలేక మింగలేక బామ్మని చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ అయితే నీకెందుకురా ఇలాంటి కర్మ అంటుంటే ఇక రాజు అయితే ఏమీ మాట్లాడకుండా బామ్మను అలాగే చూస్తూ ఉంటాడు. అసలు కావ్య భోజనం తీసుకొచ్చింది ఎవరి కోసం అనుకున్నావు? నీ కోసమే తీసుకొచ్చింది. మా కోసమని అబద్ధం చెప్పింది కానీ నీ కోసమే తీసుకొచ్చింది. నీకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొచ్చింది అని చెప్తుంటే ఇక రాజు అయితే నోట మాట రాక అలాగే బామ్మను చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ అయితే ఒక్కసారి కావ్యను భారీగా ఒప్పుకొని ఇంటికి తీసుకొస్తే దర్జాగా నీకు కావలసినవి వండించుకొని తినచ్చు కదా, దొంగతనంగా తినవలసిన అవసరం నీకేం వచ్చింది? తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన నువ్వు ఆకలికి ఉండలేవని నీకు భోజనం వండి తీసుకొని వస్తే కావ్యను అవమానించి పంపించావు. కావ్య ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా అని బామ్మ రాజుతో అంటూ ఉంటే ఇక రాజు అయితే ఏం మాట్లాడకుండా బామ్మ వంకే చూస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.